ఈ దేశ చరిత్రలోనే నేను చెప్తున్నా కదా, దొంగ మార్గన చట్టం చేసినటువంటి ఒక దొంగ ముఖ్యమంత్రి అంటున్నా, ఓపెన్గా అంటున్నా నేను. ఇప్పటివరకు దేశంలో ఇట్లా దొంగ మార్గాన చట్టం చేసిన వాళ్ళు ఎవరూ లేరు, ఏ ముఖ్యమంత్రి లేడు, ఈయన ఒక్కడు తప్ప. రిపోర్ట్ను గోప్యంగా ఉంచి ఆయన ఏమో సోషల్ జస్టిస్ చేసిన అంటాడు. సోషల్ జస్టిస్ని ఇంటి నుండి ఇచ్చేదా? దాదాపు 70 లక్షలు ప్రజల రిపోర్ట్ను నువ్వు గోప్యంగా ఉంచి చేస్తావా? షమీమ్ అఖ్తర్ నీకు లవరా? అది లవ్ లెటరా దాచిపెట్టడానికి? కాదు కదా, పబ్లిక్ డొమైన్లో ఉంచాలి కదా, మీడియా సమక్షంలో పబ్లిక్ డొమైన్లో ఉంచాలా. అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కు ఇవ్వాలా. ఇవన్నీ చర్చ చేయకుండా ఇష్టరాజ్యంగా ఆయన చేసేసి ఇది సోషల్ జస్టిస్ సామాజిక న్యాయ దినం అంటే ఎవడు ఒప్పుకునేది? ప్రజలు ఒప్పుకోవాలి కదా, మిగిలిన అన్ని వర్గాల ప్రజలు ఒప్పుకోవాలి కదా. నువ్వు డిక్లేర్ చేస్తే సరిపోతుందా? నువ్వు చెప్పేటి అన్నీ కూడా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండవ ముఖ్యమంత్రి అత్యంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అన్ని రంగాల్లో, షెడ్యూల్ కులాల విషయంలో కాదు, అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మేము రానున్న కాలంలో పొలిటికల్లీ ఛాలెంజ్ చేయబోతున్నాం.